హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏమిటంటే మా కల్చర్లో సొలై ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేయండి. ముందుగా 2 టైమ్స్ చికెన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇదేనండి మా కల్చర్లో సొలై ఎలా ప్రిపేర్ చేస్తారంటే దీంతోటే ప్రిపేర్ చేస్తారు. ఇది చికెన్ షాప్ నుంచి తీసుకొచ్చాము. కోడి బ్లడ్ తోటి చేస్తారండి. దీంట్లో నిమ్మ సైజ్ అంతా చింతపండు వేసి కొంచెం జొన్న పిండి వేసి కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించి తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిపోయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇలా పచ్చిమిర్చి మొత్తం ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 minutes to 6 minutes చికెన్ని మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కింద మాడకుండా మిక్స్ చేస్తూ కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయినప్పుడు చికెన్ల నుంచి వాటర్ వస్తుంది. ఈ వాటర్ మొత్తం ఆవిరయ్యేంత వరకు చికెన్ని కుక్ అవ్వనివ్వాలి. ఇలా మంచిగా చికెన్ కుక్ అయిపోయిన తర్వాత చిటికేడు పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత 1.5 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఈ గ్లాస్ తోటి ఒక 3 to 4 glasses వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని మంచిగా ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బ్లడ్ తోటి చింతపండు తోటి వేసేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. దీంట్లో వేసేసుకొని ఒక 5 to 6 minutes మళ్ళీ కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయిపోయినప్పుడు మధ్య మధ్యలో కింద మాడకుండా మధ్యలో కలుపుతూ కుక్ అవ్వనివ్వాలి సొలైని. ఇలా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి ఇలా మిక్స్ చేసుకుంటే కింద ఊకే మాడిపోతుందండి. కింద మాడకుండా మిక్స్ చేసుకోవాలి చికెన్ని. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసుకోవాలి. నాకైతే ఇక్కడ సరిపోయిందండి సాల్ట్. మీకేమైనా సరిపోకపోతే మీరు సాల్ట్ వేసుకోవచ్చు. ఇదేనండి మా కల్చర్లో సొలై రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.